మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు ఏడుపాయల వనదుర్గమాత ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్దే ఉత్సవ విగ్రహాన్ని పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువన సింగూరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. గర్భగుడిలోకి మంజీరా జలాలు ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో వరద ఉండటంతో అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, మెదక్ జిల్లా ఏడుపాయల్లో వరద ఉధృతి జరుగుతుంది. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు సంబంధించిన నీటి విడుదల ఎక్కువగా ఉండడంతో మెదక్ జిల్లా ఏడుపాయల్లో వరద ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో రాజగోపురం ఉత్సవ విగ్రహం వద్దే పూజలు అయితే కొనసాగిస్తున్నారు. అటు ఎగువన సింగూరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడం, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరదలు ఎక్కువగా రావడంతో గర్భగుడి వద్దే మొత్తానికి నీరైతే చేరింది. గర్భగుడి వద్ద ఏడుపాయల అమ్మవారి పాదాలు తాకుతూ మంజీరా జలాలు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఆలయం ఉందో ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ఉండడంతో బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భక్తులు ఎవరు అటువైపు వెళ్లకుండా అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇప్పటికే 3 రోజులుగా ఏడుపాయల్లో దర్శనాలు అయితే రద్దు చేశారు. ప్రధాన ఆలయాన్ని మూసివేసి రాజగోపురం వద్ద పూజలు అయితే కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన మంజీరా జలాలు ఎప్పుడైతే భారీ ఉధృతితో ఏడుపాయల వైపు వస్తాయో ఆ సమయంలో ఏడుపాయలోని అమ్మవారి ఆలయం దగ్గర పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి భక్తుల దర్శనాలు, తర్వాత ఏవైతే భక్తులు అటుగా వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు భద్రతా చర్యలు అయితే చేపడుతూ ఉంటారు. దీంతోనే రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తూ అక్కడ విగ్రహానికి పూజలు అయితే చేస్తూ ఉంటారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి మనం చూస్తే ఇప్పటికే 3 గేట్లు ఎత్తడంతో అక్కడ వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను కూడా అలర్ట్ చేశారు. ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అక్కడ భక్తులు కానీ ఇతర ప్రజలు కానీ వెళ్లకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. మెదక్ జిల్లా కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా అక్కడైతే పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఏడుపాయలకు సంబంధించి ఎవరైనా భక్తులు తెలియకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తే వారికి ముందస్తుగానే సమాచారం ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 రోజులు అలాగే కొనసాగుతుంది. ఇంకా వారం 10 రోజులుగా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఏడుపాయల దర్శనం కోసం ఎవరైనా తెలియని భక్తులు వస్తే మాత్రం వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ముందస్తుగానే తమ వెబ్సైట్ లో కొన్ని ప్రకటనలు కూడా చేసింది. సుదూర ప్రాంతాల భక్తులు, ఇతర రాష్ట్రాల భక్తులు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కూడా ముందస్తుగానే ఆపే విధంగా ప్రకటనలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అటు మెదక్, ఇటు సంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు అయితే ఇరిగేషన్, తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొన్ని అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు రైతులు, మత్స్యకారులను కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఏడుపాయల్లో దర్శనాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. థాంక్యూ నగేష్.